ట్యాంక్బండ్లో భారతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోనే బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాలుస్తుండగా బోట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటల్లో 2 బోట్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఒక యువకుడు మిస్ అయ్యాడు. నాగారానికి చెందిన అజయ్ స్నేహితులతో వచ్చాడని, స్నేహితులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ అజయ్ రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితి వెల్లడిస్తున్న సిబ్బందితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి భరతమాత మహాఆరతి కార్యక్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే పలువురు గాయపడగా ఒక వ్యక్తి మిస్ అయినటువంటి ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మనం ప్రజెంట్ హుస్సేన్ సాగర్ లోనే ఉన్నాం. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు 4 బృందాలు రంగంలోకి దిగి పూర్తిగా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వాస్తవానికి రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి 2 బోట్లలో ఒక బోట్ ని మనం చూస్తున్నాం. పూర్తిగా బాణసంచా కాల్చినప్పుడు ఒక్కసారిగా తారాజువులు ఒకసారిగా మండి పూర్తిగా 2 బోట్లు దగ్ధమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హుటాహుటిన ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టడంతో ఇమీడియట్ గా అందులో నుంచి అజయ్ అనేటువంటి వ్యక్తి ఈతరాని కారణంగా తను నీళ్లలో పడిపోయాడు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపున పోలీసులు మిస్సింగ్ కు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. మరోవైపున ఇన్సిడెంట్ కు సంబంధించి బోటు టూరిజం ఇన్ఛార్జ్ ప్రభుదాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది కొనసాగుతోంది. ఇక ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది, యంత్రాంగం అంతా కూడా లోపల మిస్ అయినటువంటి అజయ్ కోసం గాలింపు చర్యలు అనేవి చేస్తున్నారు. దాదాపు 24 గంటల పాటు ఈ యొక్క గాలింపు చర్యలు అనేవి కొనసాగుతాయి. ఒకవేళ ఆ తర్వాత కూడా దొరకకపోతే తర్వాత మృతదేహం అనేది ఒకవేళ చనిపోయి ఉంటే మాత్రం హుస్సేన్ సాగర్లో ఉంటే 24 గంటల తర్వాత ఉబ్బి బాడీ అనేది పైకి తేలాడుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పటికే అధికారులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా నిరంతరాయంగా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఈ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిబ్బంది కొంతమంది ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఎట్లా జరుగుతుంది సెర్చ్ ఆపరేషన్? అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నారు? సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి ఏం చేస్తున్నారు? ఎట్లా గాలింపు చర్యలు అనేవి ఎట్లా జరుగుతున్నాయి? గాలింపు చర్యలు బాగానే జరుగుతున్నాయి. అంటే ఎట్లా ఎప్పటి వరకు దొరికేటువంటి అవకాశాలు ఉంది? ఒకవేళ మునిగిపోతే, లోపల మునిగిపోయినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు కదా, ఎప్పటి వరకు దొరికే అవకాశాలు ఉన్నాయి? నైట్ పడితే ఈరోజు మధ్యాహ్నం కల్లా దొరకాలి. ఒకవేళ లోపల చనిపోయి ఉంటే ఎప్పటి వరకు పైకి తేలే అవకాశాలు ఉంటాయి? సాయంత్రం 4-5 గంటల వరకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవుతుందా? సో అది ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఒకవేళ లోపల మునిగిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 4-5 గంటల వరకు కూడా పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మృతదేహం అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే వాస్తవానికి అజయ్కి ఈత రాకపోవడం కారణంగానే తను హుస్సేన్ సాగర్లో మునిగిపోయాడు అనేది ప్రాథమికంగా భావిస్తున్నటువంటి విషయం. అయితే మరి మునిగిపోయాడా లేకపోతే ఆయన యొక్క ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి స్విచ్ ఆఫ్ అవ్వడం, స్థానికంగా ఉన్నటువంటి ఎప్పుడైతే ఇక్కడ గాయాల పాలైనటువంటి కొంతమందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారో ఆ సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏ హాస్పిటల్లోనూ కూడా అజయ్ యొక్క ఆచూకీ అనేది లేకపోవడంతో ఖచ్చితంగా ఈతరాని కారణంగా లోపలే మునిగిపోయి ఉంటాడు అనే విషయాన్ని బేస్ చేసుకుని మాత్రమే ప్రజెంట్ ఈ యొక్క గాలింపు చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక 24 గంటల పాటు యొక్క గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాస్తవానికి రాత్రి తను ఇక్కడ మణికంఠ అనేటువంటి వ్యక్తి బాణసంచాకు సంబంధించిన డబ్బులు చెల్లించాల్సినటువంటి సందర్భంలోనే అజయ్ తన ఇతర స్నేహితులతో కలిసి రావడం జరిగింది. వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వేడుక జరుగుతూ ఉండటంతో భరతమాత మహాఆరతి అనే కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే తాము చూస్తామని ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం కాస్త పెరిగి తీవ్రతరంగా మారి 2 బోట్లు ఒక్కసారిగా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితుల్లోనే అజయ్ ఇక్కడ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా నీళ్లలోకి పడిపోయాడు అన్న దాని మీదే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒకవైపున మిస్ అయిన దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొన్ని గంటల పాటు ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ వరుణ్.